వరాల వెంకటేశ్వర అని చెప్పేసి భక్తులందరూ కూడా పిలుస్తూ ఉంటే ఈ క్షేత్రానికి ఆ విధంగా బుల్లి తిరుపతి అని నామకరణ స్వామివారే చేయించుకున్నట్టుగా భక్తుల మధుల్లో నుంచి ఈ యొక్క క్షేత్రాన్ని బుల్లి తిరుపతి అని కొనియాడుతూ ఉన్నారు. ఈ యొక్క ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేసి 7 వారాలు 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత 7వ వారం నాడు అష్టదళ పాదపద్మ సేవా కైంకర్యం అనేటువంటి కార్యక్రమం భోగ శ్రీనివాసుడి యొక్క సన్నిధిలో జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క సన్నిధిలో 7 వారాలు అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేయించుకున్నట్టయితే కనుక తమ తమ కోరికలు వెండి పుష్పం అనగా అష్టదళం 8 దళాలతో కూడినటువంటి పుష్పాన్ని స్వామికి గోవిందనామస్మరణతోటి పూజ చేస్తూ ఉండటం జరుగుతుంది. ఆ యొక్క పూజ చేయడం వల్ల తమ తమ కోరికలన్నీ స్వామి దగ్గరికి చేరుతున్నాయి అనేటువంటి భావన భక్తుల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భక్తుల ద్వారా ఈ యొక్క స్వామి యొక్క లీలలు అత్యద్భుతంగా గణనీయంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి